హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సాయి మీడియా. ఫ్రెండ్స్, ఘోర విషాదం, సునీల్ కన్నుమూత. ఆ వివరాలు ఏంటి వీడియోలో తెలుసుకుందాం. వీడియోను మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ న్యూస్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు అందించడం జరుగుతుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. గత 2 రోజుల క్రితం తన సోదరునికి ఫోన్ ద్వారా కెనెల్లో దూకి ఆత్మహత్య చేసుకుంటున్నా అని చెప్పిన సునీల్ 3వ రోజు అదే కెనెల్లో మృతదేహంగా నీటిపైన తేలాడుతున్నట్లు గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు. ఈ సందర్భంగా రామడుగు మండలం చెప్పకుర్తి గ్రామానికి చెందిన బుర్రా సునీల్ అనే యువకుడు గత 2 రోజుల క్రితం గాయత్రి వరద కాలువ కెనల్లో దూకి ఆత్మహత్య చేసుకుంటున్నట్లు ఫోన్ ద్వారా తన అన్నకు సమాచారం అందించిన విషయం విదితమే. కాగా తాను ఆత్మహత్యకు పాల్పడే ముందు కెనల్ వద్ద సెల్ ఫోను, చెప్పులు దొరకడంతో పోలీసులకు సమాచారం అందించగా పోలీసులు గజ ఈతగాళ్లతో గాలించగా మృతదేహం లభ్యం కాలేదు. కానీ గురువారం రోజు అదే కెనల్లో మృతదేహం నీటిపై కనబడడంతో ప్రజలు పోలీసులకు సమాచారం అందించారు. ఆ మృతదేహం సునీల్గా గుర్తించారు. క్రికెట్ ఆడుతున్న యువకుల మధ్య వాగ్వాదమే సునీల్ మృతికి కారణమని తన తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా గురువారం సునీల్ మృతదేహాన్ని రామడుగు ఎస్ఐ రాజు పోలీసుల ఆధ్వర్యంలో కెనల్ నుండి బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం పంపించే ఏర్పాటు చేస్తున్నారు.